హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకు జస్ట్ 10th క్లాస్ అర్హతతోటి పర్మనెంట్ అటెండెంట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ నోటిఫికేషన్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి విడుదల చేశారు. ఇవన్నీ కూడా పర్మనెంట్ అటెండెంట్కి సంబంధించిన పోస్టులు. ఇక్కడ మనకు నార్మల్ క్యాండిడేట్లకు ఉన్న పోస్టులు వచ్చేసి 841 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే పీడబ్ల్యూడి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వారి పోస్టులతో కూడా కలిపి మొత్తంగా 1081 పోస్టులుగా ఉన్నాయి. ఈ 1081 ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ నార్మల్ పోస్టులు అన్నీ కలిపి ఈ పోస్టులు ఇవి. మొత్తంగా 1081 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ ఈ జాబ్కి అప్లై చేసుకునే వారికి ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, అంటే తెలుగు వచ్చి ఉండాలి. అలాగే దీనికి సంబంధించిన అర్హతలు, వయసు, క్వాలిఫికేషను, జీతం, పరీక్ష విధానానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరి మొదటిసారిగా మా ఛానల్ చూసింది, మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్దాం. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఆఫీస్ అటెండెంట్ సంబంధించి రిక్రూట్మెంట్ యొక్క డీటెయిల్స్ అనేవి అఫీషియల్ సైట్లోనే మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అటెండెంట్ సంబంధించి లింక్ అయితే సైట్లో మెన్షన్ చేశారు. ఈ ఆఫీస్ అటెండెంట్ సంబంధించి మొత్తం 841 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 841 వేకెన్సీస్ అనేవి ఇవి కేవలం నార్మల్ వ్యక్తులకు మాత్రమే. మిగిలిన వేకెన్సీస్ అనేవి ఎవరైతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వారికి ఉన్నటువంటి వేకెన్సీస్ అవి. వీటిని కూడా కలుపుకుంటే ఈ పోస్ట్ ఇవి. ఇక టోటల్గా మనకి 1081 పోస్ట్ అయితే వేకెన్సీ అయితే చూపించడం జరిగింది. ఇందులో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మోర్ దెన్ 200 పైనే ఉన్నాయి వేకెన్సీస్. సో నార్మల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 841 వేకెన్సీ అయితే ఉన్నాయి. అందులో జనరల్ క్యాండిడేట్స్కి 454, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి 76, ఓబీసీ వారికి 211, ఎస్టీ క్యాండిడేట్స్కి 75, ఎస్సీ క్యాండిడేట్స్కి 25 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తంగా 841 వేకెన్సీస్ అనేవి నార్మల్ క్యాండిడేట్స్కి అయితే ఉన్నాయి. ఇక ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి వచ్చేసి విజువలీ ఇంపేర్ అంటే బ్లైండ్ వారికి 8 వేకెన్సీస్, హియరింగ్ హ్యాండిక్యాప్డ్ వారికి 9 పోస్టులు, ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్ 9 పోస్టులు ఉన్నాయి. ఇక ఇందులో ఇచ్చిన 4th కేటగిరీగా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీకి వస్తుందని మెన్షన్ చేశారు. ఈ 4th కేటగిరీలో కూడా 8 వేకెన్సీ ఉన్నాయి. అవి ఎవరికి అనేది తెలియదు. ఇక ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి EX1, EX2 అని ఇచ్చారు. ఇక్కడ వీరికి 38 and 168 పోస్టులు అయితే కేటాయించారు. మొత్తంగా 1081 పోస్టులు అయితే ఈ యొక్క ఆర్ఆర్బి ద్వారా ఆఫీస్ అటెండెంట్కి సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మార్చి 15వ తేదీలోపు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. దీనికి సంబంధించి ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఆన్లైన్లో నిర్వహిస్తారు. ఏప్రిల్ 9 అలాగే ఏప్రిల్ 10 ఈ తేదీలో రిటర్న్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు అని చెప్పి ఇక్కడ మనకు డేట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవడానికి పర్టికులర్గా ఏజ్ లిమిట్ అయితే ఉంది. ఆ ఏజ్ లిమిట్ ఒకసారి చూసినట్లయితే ఈ జాబ్కి 18 నుంచి 20 సంవత్సరాల వయసు కలిగిన వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఈ 18 నుంచి 20 సంవత్సరాల వయసు అనేది యూఆర్ క్యాండిడేట్స్కి ఉండాలి. సో మిగిలినటువంటి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ వారికి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. అంటే వారికి 30 years ఏజ్ ఉన్నటువంటి వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వారికి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే వారు 28 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారికి ఇక్కడ 10 years అలాగే 13 years, 15 years అని ఆ పర్టికులర్ కేటగిరీస్లో ఉన్నటువంటి వారికి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారికి ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. వారికి మ్యాక్సిమం 50 years ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవాలి.
వీరికి స్పెషల్గా ఉంటుంది రిక్రూట్మెంట్ అనేది. తర్వాత వస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి కేవలం క్యాండిడేట్ 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎస్ఎస్సి ఆర్ మెట్రికులేషన్ అని మెన్షన్ చేయడం జరిగింది. సో 10th క్లాస్ పాస్ అయినటువంటి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు, దీనికి సంబంధించిన జాబ్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఏ క్యాండిడేట్ షుడ్ షోల్డ్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎస్ఎస్సి ఆర్ మెట్రికులేషన్ అని చెప్పారు, ఈ రెండు సేమ్. సో 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అందరూ కూడా దీనికి సంబంధించినటువంటి జాబ్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే ద క్యాండిడేట్ షుడ్ బి అండ్ అండర్ గ్రాడ్యుయేట్ at the date of 1/2/2021. Graduates and candidates possessing higher qualification and are not eligible apply అని మెన్షన్ చేశారు. అంటే దీని అర్థం ఏంటంటే 10th తర్వాత డిగ్రీ అంతకన్నా ఎక్కువ చదివినటువంటి, సింపుల్గా చెప్పాలంటే హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నవారు ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి వీలు లేదు. ఓన్లీ కేవలం 10th క్లాస్ పాస్ అయ్యి ఉన్నవారు మాత్రమే ఈ జాబ్కి అప్లై చేసుకోవాలి. లేదంటే 10+2 అంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ పైన విద్యార్థులు ఉన్నవారు దీనికి నాట్ ఎలిజిబుల్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంకోటి ఇక్కడ ఈ పర్టికులర్ స్టేట్కి సంబంధించి ఎవరైతే అప్లై చేస్తారో ఆ పర్టికులర్ క్యాండిడేట్ ఆ స్టేట్ లాంగ్వేజ్, లోకల్ లాంగ్వేజ్ సంబంధించి చదవడము, రాయడము, మాట్లాడగలగడం వచ్చి ఉండాలి అని చెప్పి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించిన సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఆన్లైన్ టెస్ట్ను బేస్ చేసుకొని ఈ రిక్రూట్మెంట్ చేస్తారు. అలాగే లాంగ్వేజ్ ప్రొఫెషనల్ టెస్ట్ కూడా ఉంటుంది అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. ఆన్లైన్ టెస్ట్లో మొత్తం ఇక్కడ 4 టాపిక్స్ ఉంటాయి. ఒకటి రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, 3 జనరల్ అవేర్నెస్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ అని చెప్పి 4 సబ్జెక్టులు అయితే ప్రతి టాపిక్లో 30 క్వశ్చన్లు ఇస్తారు. మొత్తం 120 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. వీరికి 120 మార్కులు కేటాయించారు. ఈ ఎగ్జామ్ అనేది 90 నిమిషాలు పూర్తి చేయాలి. ఎగ్జామ్ వచ్చేసి మనకు బైజింగుల్లో ఉంటుంది, ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉంటుంది. 1/4 నెగిటివ్ మార్క్స్ ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకొకటి లోకల్ ప్రొఫెషనల్ టెస్ట్ ఏదైతే ఉందో ఎల్పిటి అంటే క్వాలిఫైడ్ నేచర్లో ఉంటుంది అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి చూడండి. ఎవరైనా ప్రొఫెషనల్గా సెలెక్ట్ అవ్వాలి అంటే ఈ యొక్క లాంగ్వేజ్ ప్రొఫెషనల్ టెస్ట్ ఎల్పిటికి సంబంధించినటువంటి ఈ యొక్క టెస్ట్లో ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైతే ఈ ఎల్పి టెస్ట్లో క్వాలిఫై అవ్వరో వారిని సెలెక్షన్ ప్రాసెస్ కన్సిడర్ చేయమని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఖచ్చితంగా లాంగ్వేజ్ టెస్ట్లో పాస్ అవ్వాలి. దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది ఆన్లైన్ టెస్ట్ అయినా ఎల్పిటి టెస్ట్ అయినా కూడా మనకి ఏప్రిల్ లేదా మే నెలలో నిర్వహిస్తారు అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. ఆన్లైన్ టెస్ట్ అనేది మనకి ఈ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఆల్ టికెట్స్ కానీ ఇతర డీటెయిల్స్ అన్నీ కూడా ఈమెయిల్ అండ్ ఎస్ఎంఎస్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది అని ఇక్కడ మనకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ వీటికి సంబంధించిన అడ్రస్లు కూడా మనకి కొన్ని ఉన్నాయి. మనకి ఏదైతే పర్టికులర్ రిజర్వ్ బ్యాంక్ సంబంధించినటువంటి బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో ఆ బ్రాంచ్కి సంబంధించి వాటికి సంబంధించిన అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో తెలుగు వారికి ఉన్నటువంటి వేకెన్సీ ఒకసారి చూద్దాము. హైదరాబాద్లో మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి ఆర్బీఐ ఆఫీస్లో మొత్తంగా చూసుకున్నట్లయితే 57 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి ఆల్ ఇండియాలో ఎక్కడైనా రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే లోకల్ లాంగ్వేజ్ పర్టికులర్గా అడిగారు కాబట్టి మన సొంత రాష్ట్రంలో దీనికి సంబంధించిన వేకెన్సీస్ ఫిలప్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక 57 వేకెన్సీని మన తెలుగు వారి చేతనే ఫిలప్ చేయడం జరుగుతుంది. ఇక మన 2 తెలుగు రాష్ట్రాలకి ఆర్బీఐ ఆఫీస్ అనేది ఒకటే కాబట్టి మన 2 తెలుగు రాష్ట్రాల వారు కూడా ఇక్కడికే వస్తారు. ఇంకా దీనికి సంబంధించి టెస్ట్ సెంటర్ చూసినట్టయితే మన స్టేట్లో ఉన్నటువంటి టెస్ట్ సెంటర్స్ని ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక పే స్కేల్ వచ్చేసి మినిమం మనకు
10,940 నుంచి స్టార్ట్ అయ్యి దాదాపుగా 23,007 వరకు శాలరీ వెళ్ళడం జరుగుతుంది అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించినటువంటి అన్ని అలవెన్స్లు కలుపుకొని 26,508 రూపాయల వరకు వెళ్తుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. ఏ విధంగా అప్లై చేయాలని చూసుకున్నట్లయితే ఈ నెల 24వ తేదీ నుంచి మార్చి 15వ తేదీలోపు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేయాలి. RBI.org. అనే సైట్లోనికి వెళ్ళి మీ అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. అప్లికేషన్ ఫీ వచ్చేసి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 450 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 50 రూపాయల ఫీజు ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించిన జనరల్ డీటెయిల్స్ ఇవి. ఓకే, మరి ఇది ఆర్బీఐలో వచ్చినటువంటి 1,081 పోస్టుల వివరాలు ఇవి. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ వస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. Chitta